స్టూడెంట్స్ ఎన్ఎస్పి పోర్టల్‌లో స్కాలర్‌షిప్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, కొన్ని స్కాలర్‌షిప్స్‌కి అప్లై చేయకపోతే వేల రూపాయల ఫినాన్షియల్ అసిస్టెన్స్ మిస్ అవుతారు. ఆల్రెడీ మనం ఓటీఆర్ గురించి, అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో ముందు వీడియోలో చెప్పుకున్నాం గదా! ఇప్పుడు ఈ వీడియోలో ప్రస్తుతం అవైలబుల్ స్కాలర్‌షిప్స్ ఏంటి, వాటి లాస్ట్ డేట్స్ ఏంటో కూడా చెప్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అందరికీ నమస్కారం. నేను మీ రాధా రామ్‌శెట్టి. నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ 26, 27 అప్లికేషన్స్ ఓపెన్ అయ్యాయి. ఓటీఆర్ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ. ఇప్పుడు ఎన్ఎస్పిలో అవైలబుల్గా ఉన్న ముఖ్యమైన స్కాలర్షిప్ చూద్దాం. ఫస్ట్ వన్, సెంట్రల్ సెక్టర్ స్కాలర్షిప్ స్కీమ్ సిఎస్ఎస్ఎస్. ఇది మెయిన్గా యూజీ స్టూడెంట్స్ ఎలిజిబుల్. నెక్స్ట్ ఇది మెయిన్గా మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్. ఇంటర్మీడియట్లో మీకు మంచి మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ దీనికి అప్లై చేయొచ్చు. అంటే మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయితే కనుక మీకు మెరిట్ మార్క్స్ కనుక వస్తే ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చి లాస్ట్ డేట్ 31 అక్టోబర్ 2026. కానీ అప్పటి వరకు వెయిట్ చేయకండి. ముందు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అంతా, ఫేస్ అథెంటికేషన్ అంతా కూడా కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్, ఏఐసిటిఈ ప్రగతి స్కాలర్షిప్. ఇది మెయిన్గా గర్ల్స్ స్టూడెంట్స్కి మాత్రమే. టెక్నికల్ డిగ్రీ, డిప్లొమా స్టూడెంట్స్ దీనికి ఎలిజిబుల్. అంటే మీరు ఇంజనీరింగ్ కోర్సెస్ కనుక చేస్తే, లేదు డిప్లొమా కోర్సెస్ కనుక చేస్తే దీనికి మీరు ఎలిజిబుల్ అవుతారు. అయితే లాస్ట్ డేట్ వచ్చి 31 అక్టోబర్ 2026. ఏఐసిటిఈ సాక్ష్యం స్కాలర్షిప్. దీనికి ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఎవరంటే స్పెషల్లీ ఏబుల్డ్ స్టూడెంట్స్. మెయిన్గా వీళ్ళ క్వాలిఫికేషన్, మీరు డిగ్రీ కానీ డిప్లొమా కానీ చేస్తూ డిజేబుల్డ్ కేటగిరీలో కనుక ఉంటే మీరు ఈ స్కాలర్షిప్ అప్లై చేయడానికి ఎలిజిబుల్. లాస్ట్ డేట్ వచ్చి 31 అక్టోబర్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఏఐసిటిఈ స్వనాథ్ స్కాలర్షిప్. ఇది సింగిల్ పేరెంట్, లేదంటే ఆర్ఫెన్, లేదంటే కోవిడ్ ఎఫెక్టెడ్ స్టూడెంట్స్. అంటే సింగిల్ పేరెంట్ ఉన్నా, లేదు బోత్ పేరెంట్స్ లేకపోయినా వాళ్ళు ఆర్ఫెన్గా ఉంటే కనుక, కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే మెయిన్గా టెక్నికల్ కోర్సెస్ చేసే వాళ్ళకి, అంటే ఇంజనీరింగ్ రిలేటెడ్ కోర్సెస్ చేసే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చి 31 అక్టోబర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్. ఇది మెయిన్గా ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ కోసం. రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్లో మీరు చదువుతూ ఉండొచ్చు, ఏ కోర్స్ అయినా చేయొచ్చు. అప్లికేషన్స్ అయితే ప్రస్తుతం అవైలబుల్గా ఉన్నాయి. లాస్ట్ డేట్ ఇంకా లేదు. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చి స్కాలర్షిప్ ఫర్ స్టూడెంట్స్ విత్ డిజేబిలిటీస్. ఇది పిడబ్ల్యూ స్టూడెంట్స్కే. అయితే ఇది ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్. ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అని చెప్పాను కదా, ఇది ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్. టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ అనమాట. అంటే ఇది మెరిట్ స్కాలర్షిప్. అప్లికేషన్స్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి ఎన్ఎస్పి పోర్టల్లో, ఒకసారి చెక్ చేసుకోండి. లాస్ట్ డేట్ ఇంకా ఇవ్వలేదు. అయితే 2026-27 అకాడమిక్ ఇయర్ కోసం ఎన్ఎస్పి పోర్టల్ జూన్ 1 నుంచి ఆల్రెడీ ఓపెన్లో ఉంది. చాలా స్కాలర్షిప్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అక్టోబర్ 31. అయితే స్కీమ్ బట్టి డేట్స్ మారుతాయి కాబట్టి మీరు అప్లై చేసే ముందు ఒక్కసారి అఫీషియల్ పోర్టల్లో చెక్ చేయండి. ఇంపార్టెంట్ రిమైండర్ ఏంటంటే, ఓటీఆర్ రిజిస్ట్రేషన్ లేకుండా స్కాలర్షిప్ అప్లై చేయలేదు కాబట్టి ముందుగా ఓటీఆర్ని కంప్లీట్ చేసుకోండి. మీ కేటగిరీకి ఏ స్కాలర్షిప్ అప్లై చేయాలో తెలుసుకోవాలంటే కమెంట్లో క్లాసు, కోర్సు, కేటగిరీ చెప్పండి, నేను రిప్లై ఇస్తాను. స్కాలర్షిప్స్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.